హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ అండి, అందరికైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఇదైతే ఇప్పుడంటే హాఫ్ డే స్కూల్స్, కానీ ఇది ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు వీడియో అండి. వీడియోస్ అయితే తీస్తున్నాను, కానీ నాకు ఏమంటే ఎడిట్ చేయడంలో కొంచెం లేట్ అవుతుంది. అందుకే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అదే చెప్తున్నానండి. చూడండి, ఇటు పప్పు కర్రీ అయితే వండుతున్నాను. నేను ఆల్రెడీ మార్నింగ్ లేసేసి కాకరకాయలు అయితే కట్ చేశాను అండి. ఎందుకంటే నేను మార్నింగ్ 6కే లేస్తాను. పాపకి 7:30 వరకు స్కూల్కి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ బాక్స్ కావాలి, అన్నీ కావాలి. కాబట్టి ఇంకా నేనైతే ఫాస్ట్గా చేసేసేయాలన్నమాట. కాకరకాయ కట్ చేసిన తర్వాత లేచి నాకు కాకరకాయ కర్రీ వద్దు, నేను తినను అందనమాట. అందుకే మళ్ళీ కట్ చేసిన కాకరకాయ పక్కన పెట్టేసి పప్పు టమాటా కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా పులిహోర అయితే చేస్తున్నానండి. ఇందాక కలిపి పెట్టాను కదా, చింతపండు పులుసు అయితే కలిపి పెట్టేశాను. ఇక్కడైతే పోపు అయితే వేసాను. ఇట్స్ చూస్తే మనకి కర్రీ అయితే అవుతుంది. ఫాస్ట్గా చేసుకోవాలండి. టైం చూసారా, మార్నింగ్ 7 అనమాట. 6కి లేస్తే 7 వరకు వంటలు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా పాప రెడీ అయితే వస్తుంది. ఇంకా తనకి జుట్లు అవి ఇవి అయితే ఇంకా అవి వేసేసరికి ఇంకా టైం అయితే అవుతుంది. ఇదైతే చూడండి, ఇది పచ్చడి అనమాట. మీకు చూపిస్తున్నాను. మిరప పండ్ల పచ్చడి అంటారు చూడండి, అది అనమాట. అమ్మ అయితే పంపించింది చేసి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా అసలు ఇంకా కర్రీస్ కంటే ఎక్కువ ఇది వేసుకొని తింటున్నారు. ఇంట్లో అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా తను వచ్చేటప్పుడు అయితే ఈ బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట. పిల్లల్ని ఇంకా పాలల్లో వేసుకొని తినండి అంటే మాకు వద్దు, దాంతో ఏదైనా స్వీట్ అయితే చేయండి అని సరేతి అనేసి ఇంకా నేను డబల్ కమీటా అయితే చేద్దాము, ఏదో అలా అయితే ట్రై చేద్దాము అనేసి ఇలా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. నేను ఎప్పటికీ అంటే మిల్క్ బ్రెడ్తో చేస్తాను, బట్ బ్రౌన్ బ్రెడ్తో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే దానికి టేస్ట్ పరంగా రెండు సేమే ఉన్నాయి. బట్ ఏమైందంటే ఇది మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ కలర్ కొంచెం ఆల్రెడీ డార్క్గా ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్లో వేయగానే కొంచెం బ్లాక్నెస్ లాగా వచ్చింది. మనకి అది వైట్గా ఉంటుంది కాబట్టి మంచిగా కుక్ అయ్యి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇదైతే ఇట్లా వేయగానే బ్లాక్ అయితే అవుతున్నాయి. అదొక్కటే డిఫరెన్స్. కానీ టేస్ట్ పరంగా అయితే రెండు అయితే సేమే ఉన్నాయండి. ఇవైతే ఇలా ఒక స్నాక్స్ లాగానైతే ఇలా ప్రిపేర్ అయితే చేశాను. కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. ఇలా అన్నీ కొన్ని మనకు ఆయిల్లో ఎన్ని పడతాయో అలా కొన్ని వేసుకొని అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇలా షుగర్ ఒక 1 కప్ అయితే తీసుకొని 1 కప్ వాటర్ అయితే తీసుకొని చక్కెర పాకానికి అయితే చేస్తున్నాను. అంటే పాకం ఏం కాదండి, జస్ట్ చక్కెర అనేది కరిగితే సరిపోతుంది. ఇలా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మనం చక్కెర అయితే ఇలా కరిగేదాకా ఇలా ఉంచుకోవాలి గ్యాస్ మీద. చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడైతే ఒక్కొక్కటి స్లైసెస్ అయితే వేసుకోవాలి ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఉంచి మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఇది షుగర్ సిరప్ని మొత్తం పీల్చుకుంటుంది. ఇలా తర్వాత లాస్ట్లో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ దాన్ని పక్కన వదిలేసి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది, లేకపోతే ఇలా అయినా వేసుకొని తిన్నా బాగుంటుంది. పైనుంచి నేను కొంచెం పిస్తా అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే అలా వేసుకున్నానండి. ఇంకొక 10 మినిట్స్కి చూద్దాము. అసలు చూడండి, మొత్తం షుగర్ సిరప్ అండ్ మిల్క్ మొత్తం అయితే పీల్చుకుంది బ్రెడ్. చాలా బాగుంది అండి. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకి ఇచ్చి ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ దాని మీద ఇట్లా పెట్టేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఆ వీడియో కూడా కొంచెం ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే నాకు వాచ్ టైం కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఫుల్గా చూస్తే నాకు వాచ్ టైం అనేది కొంచెం ఇలా వచ్చి, ఎందుకంటే మనం 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి మధ్యలో కొన్ని వీడియోస్ పెట్టలేకపోయాను. దానివల్ల అయితే ఇలా అయ్యింది. ఇంకా ఇదైతే నెక్స్ట్ నైట్ కోసం అండి. నైట్ కోసం అయితే నేను ఇడ్లీ కోసము ప్రిపేర్ అయితే చేసి ఇలా రవ్వ మినపప్పు అయితే ఇలా కలిపి అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇంకా మార్నింగ్ కూడా మనము ముందే ఇలా ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకోవాలి కదా. ఇలా ఇది ఇటు పెట్టేసిన తర్వాత ఇంకా నాకు సింక్లో అయితే ఇంకా బౌల్ చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నైట్ అంతా అవి కడుక్కొని గ్యాస్ క్లీన్ చేసుకొని ఇదంతా చేసుకొని ఫ్రెష్గా పడుకుంటేనే మళ్ళీ మార్నింగ్ అనేది చాలా రిఫ్రెష్గా ఉంటుంది. మనకి వర్క్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, గ్యాస్ అయితే క్లీన్ చేసుకొని ఇలా గిన్నెలు అయితే మొత్తం తోమేసి పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ వంట చేయాలి కదా. ఇంకా బీరకాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా లంచ్ బాక్స్లోకి బీరకాయ కర్రీ చేద్దామనేసి ఇది 2 డేస్ వ్లాగ్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే నేను కొంచెమే వీడియోస్ తీస్తాను కాబట్టి అంత పెద్దగా ఏముండే నా దగ్గర. కాబట్టి నేను తీసిన వరకు అయితే వీడియోస్ అయితే పెడతా ఉంటాను. రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే అవుతుంది.
ఇటైతే పోపు వేగిన తర్వాత ఇంక బీరకాయ కూడా వేసేసి ఇలా అయితే కలుపుతున్నాను. తర్వాత ఈరోజు మనం ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, దానికోసం అయితే చట్నీ కోసం పల్లీలు అయితే ఇలా వేయించుతున్నానండి. ఇంకా మనకి పొద్దున్నే అసలు గ్యాస్ అయితే ఖాళీ ఉండదండి. అసలు ఒకటి పోగానే ఒకటి పెట్టాలి, ఒకటి పోగానే ఒకటి పెట్టాలి. ఇంకా ఫాస్ట్గా 1 అవర్లో నాకు మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కంప్లీట్ కావాలన్నమాట. ఇలా ఇడ్లీ స్టాండ్లో అయితే మొత్తం ఇట్లా ఇడ్లీలన్నీ పెట్టేసి ఇంకా దీన్ని కూడా గ్యాస్ మీదనైతే పెట్టేశాను. ఇది అయ్యేలోపు మనకి పల్లీలు అయితే చల్లారిపోతాయి. అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి కరెక్ట్ మళ్ళీ టైం చూపిస్తున్నాను, 7 అవుతుంది. 1 అవర్లో ఇలా అవుతుంది. బీరకాయ ఉత్తది వద్దు, అందులో ఎగ్ వేయమన్నారు పిల్లలు. అందుకోసం అనేసి ఇంకా నేనైతే ఎగ్ అయితే కొట్టి వేసాను. ఇటు చూడండి మనకు పల్లి చట్నీ అయితే రెడీ అయింది. అలాగే ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా పాపకి జుట్టు అయితే వేయాలి. ఇంకా జుట్టు వేసేసి ఇక బయట చూడండి, నేను ఫస్ట్ ఇంకా బయట ఏం చేయను, వర్క్ ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాతనే బయట చేస్తాను. ఇదంతా ఊడ్చి కడిగి మళ్ళీ ముగ్గు అయితే వేసుకోవాలండి. ఇంకా చూడండి ఊడ్చి కడిగకున్నాను, కొంచెం చిన్నగా అలా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా ఇలా అయితే జరిగిందండి. ఇంకా కొంచెం రైస్ ఉండే దాన్ని అయితే ఇలా కొంచెం పోపుకేసుకున్నాను. ఇలా అయితే జరుగుతుందండి నాకు డైలీ రొటీన్ లాగా. ఇంతవరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.